మాథ్యూ చాప్టర్ 5:20. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని మీతో చెప్పుచూ ఉన్నాను. నీతి అధికముగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బోధించేవాళ్ళు జాగ్రత్తగా గుర్తుపెట్టుకండి, మనం చెప్పువారి కంటే వినువారి అయి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అనేకసార్లు చెబుతాం కానీ వినము, చెప్పింది చెయ్యము. కాబట్టి పిల్లారా, ధర్మశాస్త్రము చాలా ప్రాముఖ్యమైనది, దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యం. వాక్యాన్ని చేయటము, వాక్య ప్రకారం జీవించటం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అపోస్తలుడైన పౌలు గారు ఆయన యొక్క యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావటాన్ని గురించి ఏం మాట్లాడుతున్నాడో మనం చదువుకుందాం. యేసు ప్రభు ఏం చెప్పాడో మనం చదువుకున్నా. ఇంతకుముందు చాలా వాక్యాలు ప్రతిరోజు మనం వింటూనే ఉన్నాం. ఈ దినం కూడా యేసుక్రీస్తుని గురించి అపోస్తలుడైన పౌలు గారు ఏం చెబుతున్నారో మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి మాటలను జాగ్రత్తగా విన్నా. గలతీ పత్రిక 4:4-5. గలతీయన్స్ చాప్టర్ 4:4-5. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని